హాయ్ అండి, మునగాకు పప్పుని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటుంది. మునగాకు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ఇప్పుడు ఈ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. నేను ఒక హాఫ్ కప్ పప్పుని హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టేశానండి. పప్పులన్నీ ఇలా పూర్తిగా మంచిగా నానబెట్టుకోవాలి. ఇలా పూర్తిగా నానిపోయిన పప్పుల్ని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని 1.5 కప్పు వాటర్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్లు ఇవ్వాలి. పప్పు అనేది చాలా మెత్తగా ఉండాలండి. మనం ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు అనేది చాలా మెత్తగా ఉడుకుతుంది. ఇలా 3 విజిల్స్ ఇచ్చిన తర్వాత ఆవిరంతా పోయినాక విజిల్ తీసేసుకొని పప్పుని మంచిగా మెత్తగా పప్పు గుత్తితో మెదుపుకోవాలి. చాలా మెత్తగా మెదుపుకోవాలన్నమాట. అప్పుడైతేనే మనకి పప్పు చాలా కమ్మగా ఉంటుంది. ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఈ పప్పుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు కోసం ఒక కడాయి తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నెయ్యి వేసుకోవడం వల్ల పప్పు చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కగానే 1/2 టీ స్పూన్ మెంతులు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవుతుంటేనే ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరిగేసి అది కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసి ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలి. ఆనియన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. మాడిపోతే పప్పు అనేది అంత టేస్టీగా ఉండదు. ఇలా బాగా కలుపుకొని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 6 వెల్లుల్లిని పొట్టుతో పాటే కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లి అనేది 1 నిమిషం పాటు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత అవి పూర్తిగా మగ్గిపోతాయి కదండి. అప్పుడు 1 కప్పు మునగాకుని సన్నగా తరిగేసి అందులో వేసేసుకోవాలి. వేసుకొని ఈ మునగాకును కూడా ఆనియన్తో పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆకు అనేది బాగా వేగిపోవాలన్నమాట. పచ్చిగా అనేది అస్సలే ఉండొద్దండి. మునగాకు వేసిన తర్వాత ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఆకంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకుంటే కొంచెం కారం తక్కువగా పడుతుందండి. నేను వేయలేదు కాబట్టి 1.5 టీ స్పూన్ కారం వేశాను. ఇదంతా కూడా 1 నిమిషం పాటు కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ముందుగానే మెదుపుకున్న పప్పుని అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అదే గిన్నెలో ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకొని పప్పు అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని అందులో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పప్పుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ పప్పు అంతా కూడా ఒక 5 మినిట్స్ పాటు మంచిగా ఉడికించుకోవాలి. ఇలా పూర్తిగా ఉడికిపోయిన పప్పులో ఇప్పుడు రుచికి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోవాలి. ఇందులోకి 1.5 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని మంచిగా కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుంటే మనకి మునగాకు పప్పు అనేది రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.